రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖైరతాబాద్ మహాగణపతి ఏర్పాటు ప్రక్రియలో మొదటి అంకమైన కర్రపూజ మొదలైంది. ప్రతి ఏటా నిర్మల ఏకాదశి రోజున జరగనున్న కర్రపూజను ఉత్సవ కమిటీ ప్రారంభించింది. దీంతో 82 రోజుల పాటు జరగనున్న మహాగణపతి పనులు ప్రారంభమయ్యాయి. ఈసారి 70వ సంవత్సరం కావడంతో 70 అడుగుల మహాగణపతి కోసం ఉత్సవ కమిటీ భారీ ఏర్పాట్లు చేసింది. ఆడంబరంగా సాగిన కర్రపూజలో ఉత్సవ కమిటీతో పాటు స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. ఖైరతాబాద్ గణేష్ ను దర్శించుకునే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు ప్రసాదాన్ని అందించేలా కమిటీ నిర్ణయించింది. 70 అడుగుల మట్టి విగ్రహాన్ని ఖైరతాబాద్ లో ఏర్పాటు చేయబోతున్నట్లు సింగారి సుదర్శన్ కుటుంబ సభ్యులు, ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. వినాయకుడిని పెట్టి మన ప్రకృతిని కాపాడుకునేటువంటి క్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా జరుపుకున్నట్టుగా పెడుతున్నాము. ఈరోజు ఈ కార్యక్రమంలో మాతో పాటు ఉత్సవ కమిటీ చైర్మన్ సోదరుడు రాజ్కుమార్ ఉండాల్సింది, కొంచెం అనారోగ్యంగా పరంగా ఆయన రాలేకపోయారు. వారి తరఫున గణేష్ ఉత్సవ కమిటీ, శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా సోదరులకు, ప్రధానంగా ఈ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీకి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున పేరు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చింది అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి మీడియా సోదరులందరికీ నేను మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ, శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ అనేది ఈ ఖైరతాబాద్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబ సభ్యులు, ఈరోజు ఒక్క కుటుంబం అని కాదు, హిందువులు కానీ ముస్లింలు కానీ అందరూ కూడా ఇక్కడ భాగస్వాములై వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా లక్షలాది మంది వస్తారు కాబట్టి 11 రోజులు వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో మా ఖైరతాబాద్లో పుట్టినటువంటి ప్రతి బిడ్డ, ప్రతి తమ్ముడు, ప్రతి అన్న వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు కాబట్టి అందులో భాగంగా చేస్తున్నటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ యొక్క కార్యక్రమాన్ని ఈ 11 రోజులు ఉత్సవాన్ని జరిగేటువంటి దీంట్లో ప్రధానంగా మాకు గవర్నమెంట్ తరఫున ప్రభుత్వ పరంగా నిన్న నేను ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు వారు కూడా చెప్పడం జరిగింది. గత సంవత్సరం కంటే ఈసారి ఇంకా పెద్ద ఎత్తున మనం ఏర్పాట్లు అరేంజ్ చేద్దామని చెప్పారు. దీనికి సంబంధించి పోలీసు డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. R&Bకి, GHMCకి, హెల్త్ డిపార్ట్మెంట్కి, వివిధ విభాగాల వారు ఇందులో పనిచేస్తూ ఉంటారు. రైట్ ఇక ఖైరతాబాద్ లో 70 అడుగుల మహాగణపతిని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన మొదటి అంకం సంబంధించి ఇవాళ కర్రపూజ మొదలైంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ ప్రసాద్ ఫోన్ ఇన్లో అందిస్తారు. రైట్ రామ్ ప్రసాద్, ఇప్పటికే చూసుకుంటే 70 సంవత్సరాలు పూర్తి కావడంతో ఈసారి 70 అడుగుల మహాగణపతిని కూడా అక్కడ ఏర్పాట్లు చేస్తున్నట్టు ఉత్సవ కమిటీ చెప్తుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి రామ్ ప్రసాద్? మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో గణపతి పండుగ అనగానే గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణేష్, బడా గణేష్. తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తున్నాం 1954వ సంవత్సరం నుంచి అయితే ఇక్కడ బడా గణేష్ ఏర్పాటు జరుగుతూ ఉంది. ఈ సంవత్సరంతో 70 సంవత్సరాలు కావడంతో 70 అడుగుల భారీ మహా గణపతిని ఇక్కడ ఏర్పాటు చేసేందుకైతే ఈ రోజు నిర్జల ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని కర్ర పూజను ప్రారంభించడం జరిగింది. కర్ర పూజ కార్యక్రమంలో ఇటు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీతో పాటు అదేవిధంగా శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ, అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ తో పాటు ఖైరతాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ఉత్సవ కమిటీకి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా పాల్గొని చాలా వైభవంగా ఈ యొక్క కర్ర పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మనం చూసినట్లయితే గత సంవత్సరం 2023లో 69వ సంవత్సరాన్ని పురస్కరించుకొని 63 అడుగుల భారీ మహాదశ విఘ్న గణపతిని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం 70 సంవత్సరాలు కావడంతో అయితే 70 అడుగుల భారీ మట్టి విగ్రహాన్ని నిర్మించేందుకైతే ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఉత్సవ కమిటీ సభ్యులు ఇప్పటికే తీర్మానించినట్టు మనకు తెలుస్తా ఉంది. అంతేకాకుండా ఈ సంవత్సరం 70 సంవత్సరాల వేడుకలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అంతేకాకుండా ఈ యొక్క ఏర్పాట్లను ఘనంగా నిర్వహించాలంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆదేశించినట్టు మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి బడా గణేష్ అంటే అక్కడ ప్రజలందరికీ కూడా మొక్కులు చెల్లించుకున్న సందర్భంలో విఘ్నాలను తొలగించేటువంటి గణపతిగా అయితే ఖైరతాబాద్ గణేష్ కొనసాగుతున్న నేపథ్యంలో అయితే అన్ని రకాల ఏర్పాట్లు, అన్ని శాఖల సమన్వయంతో కూడా భారీ ఏర్పాట్లు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు ఉన్న నేపథ్యంలో అయితే ఇక్కడికి వచ్చే వారందరికీ కూడా అంటే వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం చేసుకోవడంతో పాటు వారు తిరిగి వెళ్లే క్రమంలో వాళ్ళకి ప్రసాదం పంపిణీ చేసేందుకు కూడా ఇటు కమిటీ కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లకు కూడా కేవలం 82 రోజుల సమయం మాత్రమే ఉంది. అంటే ప్రతి ఏటా మనం చూస్తున్నట్లయితే సుమారు 3 నెలలు అంటే సుమారు 100 రోజుల సమయం ఉండేది. కానీ ఈసారి నిర్జల ఏకాదశి కొంత
ముందుగానే రావడంతో కేవలం 82 రోజుల సమయం మాత్రమే ఉంది. 70 అడుగుల నిర్మాణాన్ని మట్టి విగ్రహాన్ని మనం చూస్తే గత 2 సంవత్సరాల నుంచి మాత్రమే మట్టి విగ్రహం చేస్తున్నారు. గతంలో ఫాస్ట్ ఆఫ్ లారీస్ ను ఉపయోగించినటువంటి ఉత్సవ కమిటీ అయితే పూర్తి స్థాయిలో మట్టి గణనాథుని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ క్రమంలో ఈసారి ఖైరతాబాద్ లో ఏర్పాటు చేసినటువంటి గణపతిలో అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి బాలరాముడిని కూడా ఏర్పాటు చేయబోతున్నట్టయితే మనకు కొంత సమాచారం అయితే ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం నుంచి అయోధ్యకు వెళ్ళలేనటువంటి ప్రజలందరూ కూడా ఖైరతాబాద్ ను దర్శించుకున్న నేపథ్యంలో వారికి బాలరాముడి దర్శనం కూడా ఇవ్వబోతున్నట్లయితే కమిటీకి సంబంధించినటువంటి ఎవరైతే సింగారి సుదర్శన్ కుటుంబ సభ్యులు కూడా తెలపడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.